హాస్పిటల్ ఎలా తెలుసుకొని వచ్చారు మీరు? ఎట్లా వచ్చారు? అంటే నాకు బాగా బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు నుండో చూస్తున్నాను. ఎన్నిసార్లు ఎటు సైడ్ తిరిగినా కూడా యూజ్ లేకుండా పోయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? ఎన్ని నుంచి ఉండే? ఒక 3 మంత్స్ 4 మంత్స్ నుంచి స్టార్ట్ అయింది సార్. అసలు బాడీ పెయిన్స్ బాగా, హెడేక్స్, ఎక్కువ జర్నీస్ వల్ల బాడీ స్ట్రగుల్ అవటము. ఇంత పెయిన్ వస్తుందంటే వేరే వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు నాకు. అంత పెయిన్స్ వస్తుంది. ఒక్కోసారి ఆ మైండ్లో తరుచుకుంటూ వస్తుంటే మైండ్ అంతా ఏదో తెలియని ఆలోచనలు మైండ్లో అంతా తిరిగి బాడీ అంతా పెయిన్స్ వస్తున్నాయి. యూట్యూబ్లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. ఎలాగలా మా పేరెంట్స్ని ఒప్పించి మీ దగ్గర తీసుకుందామని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీకు అసలు అవన్నీ అవ్వడానికి కారణాలు చాలా కారణాలు ఉండే ఉంటాయి. అవును సార్. బట్ ఇప్పుడు రైట్ నో ఇప్పుడు మనం ఈ వీడియో కెమెరా అన్నీ లైవ్లో వెళ్తున్నాయి. ట్రీట్మెంట్ కూడా మనం లైవ్లో వెళ్తాం. మీకు ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు కదా? లేదు. రెడీ కదా? రెడీ. యా, లెట్స్ గో. సో మీకు మొత్తం రిలాక్స్గా ఉండండి. హెడేక్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడేక్ కంప్లీట్గా అరైజ్ అయ్యేది మనం సర్వైకల్ సెగ్మెంట్ నుంచి. సో అక్కడ ఉన్న మజిల్స్ చాలా స్ట్రెస్కి గురై ఉంటాయి. ఓకే, మనకి ఇది ఆక్సిపుట్ అంటారు. సబ్ ఆక్సిపుట్ మసిల్స్ అన్నీ బాగా టైటన్ అయిపోయి ఉంటాయి. సో ఫస్ట్ దాన్ని ఇన్హిబిట్ చేసి రిలీజ్ చేసుకుంటాం. ఇన్హిబిషన్ అంటే జస్ట్ ఏం లేదు, మూమెంట్ ఏం చేయను, కంటిన్యూస్గా దాన్ని మజిల్ని కొంచెం ప్రెషర్ ఇచ్చి పట్టుకుంటే ఒక 1-2 minutes వరకు మెల్లగా స్లోగా రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ద థెరపీ మ్యాజిక్ ఈస్. ఓకే, ప్రెస్ చేస్తే పెయిన్ కూడా ఉంది కదా? యా, రిలాక్స్ ఇస్ ద పార్ట్ వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. ఓకే, హెడ్ని మొత్తం నా చేతిలోకి వదిలేసి, సో విత్ మై ఫింగర్ టిప్స్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డీప్ పెనిట్రేట్ ఇన్ టు యువర్ ఆక్సిపిటల్ ఏరియా. యా, వదిలేసిన తల అంతా బరువు మొత్తం. యా యా, దిస్ ఈస్ ద ఏరియా. నేను ప్రెస్ చేస్తున్న ఫీలింగ్ తెలుస్తుంది కదా? 1 minute వరకు ఇఫ్ యూ ట్రై టు మెయింటైన్ ఇట్ ద సేమ్ ప్రెషర్, నీకు స్టార్టింగ్లో ఇప్పుడు నువ్వు ప్రెస్ చేయగానే వచ్చినంత నొప్పి నీకు 1-2 minutes తర్వాత ఉండదు. సో లెట్స్ వెయిట్. రిలాక్స్. ఓకే, ఇన్హిబిషన్ అయిపోయింది. కొంచెం ఫేషియాని బాగా టైట్ ఉన్నది ఇదంతా. ఓకే, దాన్ని లూజ్ చేయాలి. ఓకే, నేను జస్ట్ కంప్రెస్ చేస్తాను బాగా. ఇది బాగా ఊపిరి పీల్చుకుంటాను. కాలు అంతా లూజ్ వదిలేసేయండి. యా, చూసారా ఇప్పుడు లూజ్ అయిపోయింది. స్లోగా చేస్తున్నాను, తెలుస్తుంది కదా? Can you feel slowly relaxed? Yes? Yeah. Now we try to open the segment. Okay? Just don't do anything. Relax. Relax. That's it. Okay? Feel good? Yeah. రిలాక్స్ ఫర్ 1 minute. ఏదైనా మూమెంట్ చేసినప్పుడు పేషెంట్కి ప్రతి ఒక్క చేంజ్ దాన్ని ఫీల్ అవ్వడానికి మినిమం 1 minute పడుతుంది, 1-2 minutes. సో విల్ లీవ్ ద పేషెంట్ ఫర్ 1 minute. మంచిగా ఊపిరి పీల్చుకుంటూ వదులుతున్నాను. సో జనరల్గా పేషెంట్స్ అందరికీ హెడేక్ అనుకుంటే జస్ట్ సర్వైకల్ ఎక్కడ ప్రాబ్లం ఉందని అనుకుంటారు. కానీ బట్ మీకు ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. హెడేక్ అంటే మన బాడీలో ఒకటే దగ్గర సోర్స్ నుంచి రాదు. మన అనేకమైన పార్ట్స్ నుంచి కూడా మనకి ఎక్కడెక్కడి నుంచి రావచ్చు. ఎందుకంటే ఆ టైట్నెస్ అక్కడ ఉండడం వల్ల మనకి ఎక్సెస్ బ్లడ్ ప్రెషర్ కానీ లో బ్లడ్ ప్రెషర్ కానీ అక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఆస్టియోపతి సైన్స్ ప్రకారంగా చూస్తే నెక్ బాటమ్ నుంచి ఆల్మోస్ట్ ఈ పార్ట్ నుంచి ఆల్మోస్ట్ కింద పార్ట్ వరకు మనకు ఆల్మోస్ట్ అన్ని నర్వ్స్ కనెక్టెడ్ అయి ఉంటాయి. కాబట్టి నర్వ్స్ అండ్ బ్లడ్ సప్లై ఇక్కడ నుంచే చైన్ స్టార్ట్ అయింది. కాబట్టి మనం హోల్ ట్రాక్ అంటే హెడేక్ క్లియర్ చేయడానికి ఓన్లీ సర్వైకల్ మాత్రమే క్లియర్ చేయకుండా తన వీపులో ఉన్న సెగ్మెంట్స్ అన్నీ, నడుములో ఉన్న సెగ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత లెట్స్ సీ హౌ అ పేషెంట్ విల్ రియాక్ట్. కెన్ యూ ఫీల్ ఎ పెయిన్ హియర్? ఎస్. Yeah. హియర్ ఆల్సో? Light. ఇక్కడ? No sir. ఇక్కడ పెయిన్ ఉంది. కొంచెము బాగా రిలీజ్ చేద్దాం దీన్ని. మన హెడ్ నుంచి నడుం వరకు ఒక టెన్షన్ క్రియేట్ అయి ఉంటుంది. ఆ టెన్షన్ని మొత్తం రిలీజ్ చేయాలంటే కొంచెం మూమెంట్ చేయడం అవసరము. పేషెంట్ని ఏం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ బెడ్ని మనం మూవ్మెంట్ చేసుకుంటే రిలీజ్ చేయొచ్చు. యా,
యూ కెన్ సీ ఆటోమేటిక్గా ఈ మూమెంట్ వల్ల హోల్ స్పైన్ విల్ చేంజ్. ప్రతి ఒక్క సెగ్మెంట్ని ఇండివిజువల్గా నేను హ్యాండ్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తాను. తెలుస్తుందా? ఒక్కొక్క దగ్గర 10 మినిమం 5 to 10 రిపిటేషన్స్ చేస్తే సరిపోతుంది. యా, స్పైన్కి ఇంకా మూమెంట్ ఫ్రీడమ్ ఇద్దాము. రిలాక్స్. యా, ఈజీగా మూవ్ అవుతుంది కదా. అవును సార్. రిలాక్స్. అండ్ దీంతో పాటు ఇది అడిషనల్ మూమెంట్ కూడా ఇద్దాం ఇట్లా. యా, ఈమె స్పైన్ ఆటోమేటిక్గా కొంచెం రైట్ సైడ్కి ఎక్కువ డివేట్ అయి ఉన్నది, లెఫ్ట్కి తక్కువ ఉన్నది, రైట్ ఎక్కువ ఉన్నది. దాని టైట్నెస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నది. తనని ఆల్మోస్ట్ రైట్ నుంచి లెఫ్ట్కి మూమెంట్ చేయాలి. జస్ట్ బాడీ రైట్ టు లెఫ్ట్. బాగా ఊపిరి పీల్చుకోండి, వదిలేసేయండి. ఓకే, పర్ఫెక్ట్. యా, ఐ కెన్ సీ దట్. తెలిసిందాక బయటకు ఉన్నదంతా రిలాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఊపిరి పీల్చుకోండి, వదిలేసేయండి. యా, మూమెంట్ వదిలేసి రిలాక్స్. బాడీ నడంలో టైట్నెస్ ఉంది కాబట్టి దీన్ని మొబిలైజ్ బాగా చేయాలి. రిలాక్స్. దాట్స్ ఇట్. ఓకే, బాడీని అంతా లూజ్. రిలాక్స్. దాట్స్ ఇట్. యాంకిల్ రిలాక్స్. లూజ్ వదిలేసి. ఏం కాదు లూజ్ వదిలేసి. That's it. Good? Yeah.